హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలండి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్టీమ్ వడ అండి. వెరైటీగా చూపిస్తున్నాను, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, సూజీ రవ్వ, పెరుగు, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, ఆవాల జీలకర్ర, ఆనియన్స్, ఆయిల్, కొత్తిమీర, టమాటా, ధనియా పౌడర్, ఉప్పు, కారం. మనము అటుకులని ముందు శుభ్రంగా కడిగేసుకుందాము వాటర్ వేసి. మంచిగా వాటర్ వేసి చిల్లుడు జల్లెడ పెట్టుకొని కడిగేసుకోవాలి. చూడండి, కడిగేసుకున్నాము. దీన్ని తీసి మిక్సీలో వేసుకుందాము. మిక్సీలో వేసుకొని ఒక రవ్వ కప్పుకి హాఫ్ రవ్వ సూజీ, పెరుగు కొంచెం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందాం మనం మెత్తగా. మన వడల పిండి మిక్సీ చేసుకున్నట్టు మిక్సీ చేసుకోవాలి. చూడండి, మిక్సీ అయిపోయింది. గిన్నెలకు తీసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. సేమ్ మన వడల టైపే, కానీ ఇది స్టీమ్ చేయడం కొంచెం వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు చిల్లులది ఉంటేనేమో చిల్లుల దాంట్లో వేసుకోండి, నూనె అలా అప్లై చేసుకొని చేసుకోవాలి. మేమైతే ఇడ్లీ కుక్కర్లో చేసుకుంటున్నాము. చిల్లులది కూడా పెట్టుకోవచ్చు, లేకుంటే ఇడ్లీ కుక్కర్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. చూడండి, ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని అన్ని వరుసగా ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకోవాలి. కుక్కర్లో వాటర్ వేసేసుకుందాము. ఇది పెట్టేసి మూత పెట్టేసుకుందాము. ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. చూడండి, అయినాయి. మనం తీసేసుకొని ఒక గిన్నెలకు వేసుకుందాం అన్నీ. చూడండి, స్టీమ్ అయితే అయిపోయినాయి. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయింది. ఆవాల జీలకర్ర వేసుకోవాలి. ఆవాల జీలకర్ర అయినాక వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నాం కదా, వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం టమాటా మగ్గినాక కారం వేసుకుందాము. కారం అయింది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాము. అది మొత్తం మగ్గినాక పెరుగు వేసుకోవాలి కొంచెం అంతా. ఇంకా మనం రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్న వడలని, స్టీమ్ వడలని ఇందులో వేసి మెల్లగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటికీ మసాలాలు పట్టేటట్టు చూడండి, చూస్తూ మిక్స్ చేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని కొంచెం ఉడికాక తీసేసుకుంటే అయిపోతుంది. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి, స్టీమ్ వడలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా మరి అలాగే ఉంటుంది. తప్పకుండా అందరూ తినాల్సిందే అది, పిల్లలు, పెద్దవాళ్ళు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే తప్పకుండానైతే ట్రై చేయండి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.